వాతావరణం గుట్ట పట్టణంలో క్రియేట్ అయింది. ఇది గుట్టలో స్టార్ట్ అయ్యి రాష్ట్రం మొత్తం పాకే అవకాశాలు కూడా ఉన్నాయని మనకు అనిపిస్తుంది. అసలు ఏంటి కంప్లైంట్ అనేటువంటిది ఒకసారి చూద్దాం. మనకు స్క్రోల్ అవుతుంది పక్కనే కంప్లైంట్, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వచ్చి ఇచ్చేటువంటి దృశ్యాలు, ఆ గుట్ట పట్టణ పోలీస్ స్టేషన్ కు వచ్చేటటువంటి ఆ క్లిప్పింగ్స్ అన్ని కూడా మన జనం టీవీలో స్క్రోల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఒక 4 నుండి 5 పేజీలు లేఖలో ఇచ్చారు, కంప్లైంట్ లో ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు, కేటీఆర్ సోదరి ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన ఆధారంగా, కవిత అయితే ఏదైతే ఆధారాలు ఇచ్చిందో ఆ ఆధారాలతోటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిరట. మరి ఈ కంప్లైంట్ ఎవరి మీద ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. యాదగిరిగుట్ట పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో సంతోష్ రావు, జోగినపల్లి సంతోష్ రావు మాజీ రాజ్యసభ సభ్యుడు, అట్లాగే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, అట్లాగే నవీన్ రావు, ఈ ముగ్గురు మీద ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అట్లాగే ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే బీర్లాయిల ఇద్దరు కూడా కంప్లైంట్ చేసిరు. మరి ఈ కంప్లైంట్ ఏంటి అనేటువంటి ఒకసారి చూద్దాం మనం. కాళేశ్వరం నిర్మాణ సమయంలో మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు ఉన్నాడు. అట్లాగే అక్కడ తీసుకున్నటువంటి ఇరిగేషన్ మంత్రిగా ఉండి అక్కడ తీసుకున్నటువంటి లంచాలతోటి, అక్కడ తీసుకున్నటువంటి డబ్బుల్ని, అక్కడ తీసుకున్నటువంటి స్కామ్ చేసినటువంటి ఆ డబ్బునంతా తీసుకుపోయి మోకిలాలోని ఒక కంపెనీలో సుమారు 500 కోట్ల రూపాయలు దానిలో పెట్టుబడులు పెట్టిండు హరీష్ రావు అని చెప్పేసి కవిత చెప్పింది. దాన్ని ఆధారంగా తీసుకొని కేసు బుక్ చేయాలని చెప్పేసి ఈ ఇద్దరు కూడా ఎమ్మెల్యే, ఎంపీ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అట్లాగే సంతోష్ రావు, హరీష్ రావు అప్పటి సీఎం కేసీఆర్ ని తప్పుదోవ పట్టించారు, వెంబడే ఉండి ఆయనను అంతా కూడా డైవర్ట్ చేసిర్రు. దాంట్లో భాగంగానే కాళేశ్వరంలో పెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్ లోనే అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుని మంత్రి పదవి నుంచి తప్పించి కొన్ని రోజుల వరకు మంత్రిగా పదవి కూడా ఇవ్వలేదు అని కవిత వ్యాఖ్యలు చేస్తున్నది. దాని మీద విచారణ చేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొత్తం మీద తన తండ్రిని కాపాడుకోవడం కోసం, తన అన్న కేటీఆర్ ని కాపాడుకోవడం కోసం ఇక్కడ సంతోష్ రావు, హరీష్ రావులను ఇద్దరిని కూడా కవిత టార్గెట్ చేస్తున్నటువంటి మాటలను, టార్గెట్ చేస్తున్నటువంటి వీడియో క్లిప్లను, ఇవన్నిటిని కూడా ఆధారాలతో సేకరించి ఈ ఇద్దరు ఎమ్మెల్యే, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, బీర్లా ఐలయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఒక్కసారి మనం చూద్దాం. 27 తారీఖు, ఈరోజు 27 తారీఖు 10వ నెల అక్టోబర్ 27, 2025 రోజు ఈరోజు పిటిషన్ ఇచ్చిర్రు. లేఖ నెంబర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి లెటర్ ఫార్వర్డ్ మీద ఇది ఇచ్చిర్రు. లేఖ నెంబర్ 1722 బై ఎంపీ భువనగిర్ 14 అనే లేఖ నెంబర్తో ఇచ్చారు. విషయం ఏంటంటే బిఎన్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS 2023 సెక్షన్ 173 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఇద్దరు కూడా అభ్యర్థన చేశారు. ఏంటి మరి ఆరోపణలు ఏంది? క్రిమినల్ మిస్కండక్ట్ అనేటువంటిది ఒకటి. రెండోది అనుచిత ఆస్తులు, అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల మీద విచారణ జరపాలనేటువంటిది. బినామీ ట్రాన్సాక్షన్స్, బినామీల పేరు మీద లావాదేవీలు జరిపిర్రు ఈ హరీష్ రావు అట్లాగే సంతోష్ రావు అనేటువంటిది, దాని మీద ఆరోపణలు జరపాలి. తర్వాత క్రిమినల్ కుట్రలో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేసిర్రు. ఆ ఫోన్ ట్యాపింగ్ మా అన్నకు మా నాన్నకు సంబంధం లేదనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం అది ఎవరి మీద, ఈ కేసీఆర్ మీద రాకుండా, కేటీఆర్ మీద రాకుండా హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద వచ్చే విధంగా ఆ కవిత చేసినటువంటి ఆరోపణల ఆధారంగా దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వీళ్ళిద్దరు లేఖలో. తర్వాత అక్రమ ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ మాకు మాజీ ఎమ్మెల్సీ కవిత ద్వారా ఈ సమాచారం అంతా అందింది. ఈ సమాచారం అందింది కాబట్టి ఈ సమాచారం మీద మీరు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి, కేసు బుక్ చేయాలని చెప్పేసి యాదగిరిగుట్ట పట్టణంలోనే ఈరోజు వాళ్ళు కేసు పెట్టుమని సిఐకి, అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐకి, గుట్ట పట్టణ సిఐకి వీళ్ళు వినతి పత్రం ఇచ్చారు. మరి కేసు బుక్ అయిందా, కేసు బుక్ కాలేదన్నటువంటి విషయాలు మనం ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
అయితే ఇక్కడ పూర్తిగా మరి ఇది రాజకీయ కుట్రలో భాగంగా వీళ్ళపై కేసు పెట్టిర్రా లేదా వీళ్ళ దగ్గర ఇంకేమైనా పూర్తి ఆధారాలు ఉన్నాయనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో రసవత్తరంగా మారబోతున్నాయి. ఒకవైపు కల్వకుంట్ల కవిత ఇన్ని రోజులు కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు సడన్ గా బయటకు వచ్చి ఆ ఆరోపణలు చేస్తుంటే ఆ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి ఆయుధాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ ఆయుధాలతో కాంగ్రెస్ పార్టీ ఈ కేసీఆర్ ను కేటీఆర్ ను లోపల వేసే అవకాశాలు ఉన్నాయా లేదా తన ఎంతసేపు కవిత కూడా తన అన్నను తండ్రిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ హరీష్ రావును డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నది. గతంలోనే జనం టీవీ స్పష్టంగా చెప్పింది కేసీఆర్ కేటీఆర్ కు ఏం ఇబ్బంది జరగకుండా కేవలం హరీష్ రావు డ్యామేజ్ కోసమే హరీష్ రావును డ్యామేజ్ చేయడం కోసమే కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపించిర్రు. కేసీఆర్ ఆడిస్తున్న డ్రామానే కేటీఆర్ ఆడిస్తున్న డ్రామానే అని మనం ఇంత ముందే చెప్పుకున్నాం. కాబట్టి రాబోయే ఎలక్షన్లలో ఏది ఏమైనా సిద్దిపేట నుంచి వెళ్ళి కల్వకుంట్ల కవిత పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంత లోపే హరీష్ రావుకు పెద్ద డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా హరీష్ రావు దొంగ అయినప్పుడు కేసీఆర్ ఎందుకు దొంగగాడు కేటీఆర్ ఎందుకు దొంగగాడు? హరీష్ రావు మంత్రిగా ఉండే అన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు మరి కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఒక్క ఆరోపణ చేయడం లేదు కల్వకుంట్ల కవిత. ఎందుకు మరి? తన అన్న తన తండ్రి కాబట్టా లేదా నిజంగానే వాళ్ళకి ఏం సంబంధం లేదా? ఇదంతా కూడా ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. ఏదేమైనా ఈరోజు గుట్ట పట్టణంలో ఈ కేసును నమోదు చేయాలని విజ్ఞప్తి చేసినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలకు మరి ఆ కేసు నమోదు చేస్తారా? కేసు నమోదు చేస్తే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది గుట్ట పట్టణ పోలీసులు. మరి వీళ్ళు ఇవ్వడం వాళ్ళు తీసుకోవడం జరిగింది కానీ ఎంతవరకు కేసు నమోదు చేస్తారు? నమోదు చేస్తే మాత్రం విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. సంతోష్ రావు వీళ్ళిద్దరూ వాళ్ళ బినామీ నవీన్ రావు కదర్స్ వీళ్ళందరూ కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళు ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అక్కడ స్కాములు చేసి అక్కడ తీసుకున్న కమిషన్లను మోకిలాల బ్లూఫిన్ అని ఒక కంపెనీ పెట్టి దాని ద్వారా 700 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు ఆ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ కి సంబంధించిన ఇది కూడా ఇచ్చింది. ఏది ఆమె మాట్లాడిన ఎన్ని ప్రెస్ మీట్లు అన్ని అవేమేమి మాట్లాడిందో టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఇచ్చినాం. వీటితో పాటు ఆమె ఓపెన్ గా వాళ్ళ ఇద్దరు సంతోష్ రావు గారు హరీష్ రావు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిని అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని తప్పుతో పట్టించి దోచుకుర్రు అని చెప్పింది. దోచుకుర్రు అని చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి అందుకే ఆయనను ఇరిగేషన్ మంత్రిగా తప్పించి కొన్ని రోజులు మంత్రి పదవి కూడా లేదని చెప్పింది. కాబట్టి మీరు ఈ సెక్షన్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద సెక్షన్ 173 కింద మీరు కేసు నమోదు చేయాలని నేను మా ఎమ్మెల్యే పీర్లయ్య గారు మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మీరు డెఫినెట్ గా యాక్షన్ దీన్ని మీరు అవసరమైతే ఇంకా హయ్యర్ అప్స్ కి మేము కూడా చేయాలనుకున్నాను. వీళ్ళు చేసిన 7 లక్షల అప్పులు కారణంగా వడ్డీలకే అంకితమైంది తప్ప మంచి జరగలేదు. వీళ్ళు దర్జాగా దోసుకుందే కాకుండా దోసుకున్న వాళ్ళు ఇలా రోడ్డు మీదకి వచ్చి మాకే నీతులు చెప్తున్నారు. దొంగ అన్నట్టుగా మేము 2 ఏళ్లలో ఏదో దోసుకున్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు మీద చర్యలు తీసుకొని తెలంగాణ ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాం.